వైఎన్ఆర్ గారు మనం చూస్తున్నాం వాస్తవానికి సాధారణంగా గతంలో 10 ఏళ్ల పాటు చూసాం కేబినెట్ సమావేశాలంటే తెలంగాణ ప్రగతికి పునాదులు వేసే ఒక కీలకమైన సమావేశాలుగా నిర్వహించిన సందర్భాలు మనం అనేకం చూసాం. చారిత్రాత్మకమైన ఫలితాలు కూడా చూసిన సందర్భం. ఇటీవలి కాలంలో చూస్తున్న వరుస కేబినెట్ సమావేశాల జరుగుతున్న తీరును కావచ్చు, అందులో మంత్రులు పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్న అంశాలు కావచ్చు ప్రధానంగా పత్రికల్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా చూడాలి ఈ అంశాలని మనం? ఇవన్నీ ఏంటంటే టోటల్గా రాజుగారు నాకు ఇదంతా డైవర్షన్ టాక్టిక్స్ తప్పితే ఏం లేదండి. ఇప్పుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక, ప్రజల దగ్గరికి ముఖం పెట్టుకుని పోలేక, కొద్దిసేపు టైంపాస్ చేయటము, శీర్షికలు రావటం, ప్రధాన శీర్షికలు రావటము, కేసీఆర్ని తిట్టడం, కేటీఆర్ని తిట్టడం, ఈ దాంతో టైంపాస్ చేయటం ప్రభుత్వం లాగానే కనిపిస్తుంది తప్పితే ఏం చేసిరండి? 2 సంవత్సరాలలో ఏ హామీ నెరవేర్చని ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ ఏ ముఖం పెట్టుకుని అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు ఎక్కడిదండి? అసలు దేనికి ఓటు అడుగుతారు? మీరు ఏం చేసినా ఓటు అడుగుతారు? ఇప్పుడు మహిళల దగ్గర పోయి రేపు మున్సిపాలిటీలో ఓటు అడగాలి అంటే 2500 ఇచ్చినామమ్మా, ఈ 2 సంవత్సరాలు 24 నెలలు నీకు రావాల్సిన 55,000 70,000 ఇచ్చిన మీకు, అందుకే నాకు ఓటు ఏమని అంటే అడుగు. నీ గొప్పలు ఉంటే చెప్పుకో, నువ్వు చేసినా చెప్పు. నిరుద్యోగులకు అశోక్ నగర్ పోవాలంటేనే నీకు లాగులు దడుతున్నాయి. ఇలా మీ రాహుల్ గాంధీ రమ్మని అడిగి పోయి చట్టాపట్టలు వేసుకున్నా, మళ్ళీ కోదండరామ్ నువ్వు కూడా పోయినావు చట్టాపట్టలు వేసుకుని కూర్చున్నావు. కోదండరామ్ రా, నువ్వు ఒక్కనైనా పోయి ఇప్పుడు ఆడికి బట్టలు ఇప్పించి కొడతారు పిల్లలు. ఇప్పుడు అట్లా ఉన్న అంత ఆగ్రహం మీద ఉన్నారు. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలని చెప్పి, జాబ్ క్యాలెండర్ అని చెప్పి, ఇంకోటి అసలు ఈ రాసిచ్చేటోడు ఎవడో, చదివేటోడు ఎవడో, చదివేటోడికి సోయి లేదా రాసి నిన్ను ఒకే స్పీచ్లో 150,000 ఉద్యోగాలు అంటాడు, 50,000 అని ఆయన అంటాడు, 70,000 అంటాడు, 60,000 అంటాడు, 150,000 ఉద్యోగాలు అంటాడు. ఏంది మాటలేంది? అసలు ఈ చేతలేంది? ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు మీరు మొదటి నుంచి చెప్తున్నాను, నేను చాలాసార్లు సందర్భాల్లో కూడా టీవీస్లో చెప్పినాను. ఇప్పుడు ఒక ముగ్గురి కాంబినేషన్ తెలంగాణ అస్తిత్వానికి దెబ్బతీసే విధంగా, తెలంగాణ నీటి వాటాల విషయంలో, తెలంగాణ నిధుల విషయంలో, తెలంగాణ అన్ని విధాల తెలంగాణ అస్తిత్వాన్నే లాస్ట్కి ఏంటంటే చివరికి రాష్ట్ర ఏర్పాటే విఫల ప్రయత్నం అన్న కుట్రలు జరుగుతూ ఉన్నాయి అనేది ప్రధానమంత్రి మోడీ పచ్చి తెలంగాణ ద్రోహి. తల్లిని చంపి బిడ్డను బయట తీసిరా అన్నంత ఆ మాటలు మాట్లాడిన తెలంగాణ ద్రోహి, నరాన తెలంగాణ అంటే పడని వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన ప్రభుత్వం చంద్రబాబు మీద, నితీష్ మీద ఆధారపడి ఉంది. ఆయనకు సొంతంగా 400 పార్ అన్నారు కానీ 250 కూడా పారు కాలే. 240 సీట్లు వచ్చినాయి ఆయనకు. సొంతంగా గవర్నమెంట్ నిలబెట్టి ఏర్పాటు చేయలేని పరిస్థితులు ఉన్నాడు. ఇక పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి మన దరిద్రానికి. ఇక ఆయన ఇంతకుముందు కూడా చెప్పిన టంకశాల అశోక్ ఒక వ్యాసం రాసిండు, సీనియర్ జర్నలిస్టు. చంద్రబాబుని శాశ్వత తెలంగాణ శత్రువుగా ప్రకటించవలసిన సందర్భం ఏర్పడ్డది. తెలంగాణ ప్రజలు శాశ్వత శత్రువుగా అని తెలంగాణ శాశ్వత శత్రువుగా ప్రకటించాలన్నాడు. నేను ఏకీభవిస్తాను 100% అశోక్ గారితో. శాశ్వత శత్రువు మనకు చంద్రబాబు అనేటోడు బతుకున్నంత కాలం వాని కట్టె కాలేంత వరకు కూడా తెలంగాణ వ్యతిరేకంగా ఉంటాడు. కానీ ఏ క్షణాన కూడా తెలంగాణకు ఇసుమంతు కూడా ఉండడు. ఇవాళ ప్రగతి భవన్కి వచ్చి చంద్రబాబు ఏమంటారు, ఆ దరహాసం, ఆ వెకిలి నవ్వులు ఎన్నడన్నా అడుగు పెట్టగలిగిండా అండి? హైదరాబాద్లో సెక్షన్ 8 ఉన్నప్పుడే పెడితేనే పారదూల్ని మీనిచ్చి ఆయన ఒకడు పక్కన చేరిండు. ఈయన ఇప్పుడు ఈ తెలంగాణ ద్రోహి చరిత్ర. వీళ్ళు ముగ్గురి కాంబినేషన్ ఇవాళ తెలంగాణ ప్రజల అస్తిత్వం, తెలంగాణ ప్రజల అస్తిత్వం, ప్రజల హక్కులు, నీటి హక్కుల మీద మనం స్పష్టంగా చూస్తున్నాం కదా. కమిటీ వేసినామంటారు రాజుగారు. నాకు విచిత్రం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సోయి లేదు, నీళ్ళ సోయి లేదు. అసలు మనిషైనా అర్థంగా నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, చదువుకున్నా అంటాడు. మళ్ళా ఇప్పుడు నీటి వాటాలు ఎవరు తేల్చాలండి? జ్ఞానం ఉంది అన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడేటప్పుడు. నీటి వాటాలు తేల్చవలసింది ట్రిబ్యునల్, కమిటీలు కాదు. ఇప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కమిటీ వేసుకొని నీకింత నాకింత అని పంచుకుంటూ ఒప్పుకోరండి. గోదావరిలో ఇంకా 2 రాష్ట్రాలు ఉన్నాయి పైన, మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, అన్నీ ఉన్నాయి. ఛత్తీస్గఢ్ కూడా ఉంది, గోదావరిలో ఒరిస్సా ఉంది. మరి వాళ్ళని వదిలిపెట్టి మీరిద్దరు పంచుకుంటే అయిపోద్దా? రేపు వాళ్ళు మీటింగ్ పెట్టుకొని 6 రాష్ట్రాలు మీటింగ్ పెట్టుకొని నాకింత నీకింత అంటే అయిపోద్దా? ట్రిబ్యునల్స్ వేసిందే 1959 నుంచి, అదే అందుకే వేసినారు. ట్రిబ్యునల్ తీర్పు ఫైనల్. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డికి షేరింగ్కు కేటాయింపుకు తేడా తెలియదు. ఈయనకు ఈయన ఎంత దరిద్రము నీళ్ళ మంత్రి అంటే 299 811 దానికి ఇది షేరింగ్ అయ్యా బాబు 811 అనే దానికి చెప్తే కేటాయింపులే జరిగిపోయినట్టుగా చెప్తుండు. మరి కేటాయింపులు జరిగితే ఇవాళ ఎందుకు మరి బ్రిజేష్ క్రిమినల్ ముందు మీరు మన వాదనలకు సెక్షన్ 3 కింద కేసీఆర్ సాధించిన దాని కింద ఎందుకు వాటాలు 563 కావాలని వాదిస్తుంది మీ ప్రభుత్వం? అంటే నీకు షేరింగ్కు దీనికి తేడా తెలియదు కేటాయింపులకు.
బ్యారేజ్కి డ్యామ్కు తేడా తెలియదు నీకు, అంత మూర్ఖుని నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటోడు. ఇక బేసిన్లు బేసిక్స్ బేసిన్ ఎక్కడుందో ఆ ముఖ్యమంత్రి తెలియదు, ఈయన తెలియదు. ఆ మైక్ ఆన్లో ఉందని చూసుకోకుండా అది ఎక్కడుందే, అది ఆడుంది దేవాదులు ఆడిందని ఒకసారి అడుగుతాడు. అదే ఏంది నల్లమల కాదు ఇంతకుముందు పెట్టింది అన్నదని ఒకసారి అడుగుతాడు. వీళ్ళ పరిపాలనలో తెలంగాణ వీళ్ళు మాజీ ముఖ్యమంత్రి తొలి కేసీఆర్ గారిని తిట్టుడు అసహ్యం వేస్తుందండి ప్రజలకు. వీళ్ళని చూస్తుంటే నిజంగా కూడా ఇట్లాంటిది నేనేమంటే వీళ్ళు ముగ్గురి రాజకీయ కాంబినేషన్ ఇవాళ తెలంగాణకు హైదరాబాద్ మీద కూడా కుట్ర జరుగుతుంది. రైట్. కాబట్టి ఇది తెలంగాణ ప్రజలు దయచేసి గమనించాలి. రాజకీయ పార్టీలు ఇవాళ అధికారంలో వాళ్ళు ఉండొచ్చు, నెక్స్ట్ ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, అది కాదు. రైట్. నీటి హక్కులు కనుక ఒక్కసారి పోతే కోర్టులు కూడా ఏం చేయలేవు, దయచేసి అర్థం చేసుకోండి. ఒకసారి హక్కులు పోయిన తర్వాత నీటికి రావు. రైట్. నిన్న డీకే అరుణమ్మ గారు మాట్లాడుతుండ్రు, అసలు ఆ తల్లికి మొక్కాలి. ఇక నేను ఏదో మీటింగ్లో మాట్లాడుతుండ్రు, ఈ అక్క చెల్లెళ్ళు ఒకరికొకరు పోడుకొని ఎన్ని మీటింగ్లు పెట్టి ఈయనకు ఆయన పోవుడు ఆమెకి ఏమో పోవుడు. అందరినీ నీళ్లు తీసుకపోతే ఏమో మంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి దాంట్లో అక్కడ పోయి మంగళారతులు పాడిన అక్క మీరు మర్చిపోతుండ్రు అరుణమ్మ గారు, మీరు పోయి మంగళారతులు పాడినరు. అప్పుడున్న మంత్రులందరూ పోయి మహిళా మంత్రులందరూ పోయి మంగళారతులు పాడినరు. దేనికి కృష్ణా నీళ్లు తీసుకుపోయి ఆంధ్రని వాకు తీసుకుపోయి రాయలసీమ రాజశేఖర్ తీసుకుపోతుంటే దోసుకుంటుంటే మీరు పోయి ఆ మంగళారతి పట్టిన వాళ్ళు మీరు తెలంగాణ గురించి కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది అక్క మీకు లేదు. మీరు గౌరవ మహిళగా ఎంపీగా ఉన్నారు, జాతీయ ఉపాధ్యక్షురాలు ఉన్నారు, నిలబెట్టుకోవాలి. కొంచెం మన గౌరవం నిలబెట్టుకుంటేట్టు స్టేజ్ ఉంది కదా అని ఏడబడతాడని మాట్లాడితే కలవదు ఇవాళ. కాబట్టి ఈ పరిపాలనే అస్తవ్యస్తమైన పరిపాలన ఉంది ఇవాళ. ఒక మూర్ఖుని చేతిలో రాయిలాగా ఈ పరిపాలన జరుగుతుంది ఇవాళ. కాబట్టి ఈ అప్రమత్తంగా తెలంగాణ సమాజం ఉండవలసింది. ఈ ముగ్గురి కాంబినేషన్ చాలా డేంజర్గా ఉంది. ఇంకొకటి ఇప్పుడు రేవంత్ రెడ్డి టార్గెట్ ఏంది, ఈయన ఎట్లయినా మోడీతోని మంచిగా ఉండాలి, బడేబాయితోని. ఎందుకంటే ఓటుకు నోటు కేసు ఉంది, ఏ క్షణాన్ని నేను లోపడేయచ్చు. దానికి రెండే దారులు ఉన్నాయి రేవంత్ రెడ్డికి, ఒకటి ఆదాని, రెండు చంద్రబాబు. మోడీ ఏమంటే ఎట్లయినా తీసుకురావా మా అన్నైతే ఇలా కలుపు అంటుండు, ఆయన ఓకే అంటుండు. ఆదానికి అందుకే రాహుల్ గాంధీ వ్యతిరేకించిన ఇలా వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో ఆదాని రావడానికి గల కారణం ఏంటంటే ఆయన స్వార్థము, ఆయన కేసు గురించి మోడీని మెప్పు పొందడం కోసం. ఇది తెలంగాణ ప్రజలు దయచేసి గమనించాలి.